పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు తాడిపత్రి పోలీసులు. అయితే ఎవరైతే ఫిర్యాదుదారుడు చింబిలి ప్రసాద్ నాయుడు అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదుని ఆధారంగా చేసుకొని తాడిపత్రి పోలీసులు వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ప్రధానంగా చూస్తే ఇటీవల కాలంలో మరణించినటువంటి చిత్తూరు జిల్లాకు చెందినటువంటి రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ గారి మరణానికి సంబంధించి కారుమూరి వెంకటరెడ్డి గారు కొన్ని ఆరోపణలు చేశారని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్లు అయితే పేర్కొంది. వెంకటరెడ్డి గారు ఏదైతే మాట్లాడారో ఆయన మాట్లాడినటువంటి ఆ యొక్క క్లిప్పింగ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ జగనన్న కనెక్ట్స్ అనేటువంటి పేజీ ట్విట్టర్ అకౌంట్కి సంబంధించి అవి కూడా కంప్లైంట్లో ఆయన పొందుపరిచారు. చింబిలి ప్రసాద్ నాయుడు వచ్చేసరికి తాడిపత్రి మండలం జీవీపీ కాలనీకి చెందినటువంటి వ్యక్తి. ఈయన వయసు వచ్చేసరికి 53 సంవత్సరాలు. ఈయన ఇచ్చినటువంటి కంప్లైంట్. అయితే ఆయన ఏం చెప్తా ఉన్నారంటే సోషల్ మీడియా పేజీలు ఆధారరహిత తప్పుడు అపకీర్తిపరమైన మరియు రాజకీయ ప్రయోజనాల కోసం రూపొందించిన మరియు సమాజ శాంతి భద్రతకు హాని కలిగించే విధంగా ప్రచారం చేస్తున్నారు. ఈ విధముగా కుట్రలు పన్ని తప్పుడు అపకీర్తిపరమైన మరియు రాజకీయ ప్రేరేపణతో కూడిన పోస్టులు పెట్టి కూటమి ప్రభుత్వం పరువు ప్రతిష్టతను దెబ్బతీసి విభిన్న వర్గాల గ్రూపుల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి రగిలించే విధంగా ప్రజల్లో అశాంతి అలజడి కలుగజేసే శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న వారిపై ఈ ఫిర్యాదును పూర్తి బాధ్యతతో రావడానికి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసే కార్యకర్తలను కోరుతున్నాను. పైన పేర్కొన్న వ్యక్తులు మరియు సోషల్ మీడియా పేజీలపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతుందని చెప్పేసి ఆయన ప్రసాద్ నాయుడు అనేటువంటి వ్యక్తి, చింబిలి ప్రసాద్ అనేటువంటి వ్యక్తి తాడిపత్రి పోలీసులకు ఇచ్చాడు. ఆయన కంప్లైంట్ రాశాడు. కంప్లైంట్లో వెంకటరెడ్డి గారు ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉందో సతీష్ కుమార్ అనేటువంటి రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్ మరణానికి సంబంధించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలకు సంబంధించి ప్రభుత్వానికి అపకీర్తి తెచ్చేలా కొన్ని వర్గాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని చెప్పేసి ఎవరైతే ఫిర్యాదుదారుడు ఇచ్చినటువంటి ఫిర్యాదును ఆధారంగా వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి మీద పోలీసులు ఆయన అదుపులోకి తీసుకుని ఆయన మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. రైట్, ఈ అంశాలు గురించి చర్చిద్దాం. మనతోటి పాల్గొనడం కోసం డిబేట్లో జాయిన్ అయ్యారు శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. శేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. శేఖర్ రెడ్డి గారు మీరు జూమ్లో ఉన్నారు, మీరు మీట్లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి సార్. వినిపిస్తుంది. శేఖర్ రెడ్డి గారు, వెంకటరెడ్డి మీకు సహచరుడు, మిత్రుడు, మీ పార్టీ అధికార ప్రతినిధి, మీరు కూడా ఒక అధికార ప్రతినిధి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి అరెస్ట్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతలా భయపడుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం సార్.